సో ముఖ్యంగా మీరు ఎండోక్రినాలజీలో సాధారణంగా ప్రతిదానికి వన్ మెడిసిన్ ఫిట్స్ ఫర్ ఆల్ అన్నట్టు ఉంటుంది. బట్ మీ దానిలో మీరు ప్రిసిజన్ మెడిసిన్, అదే రకంగా పర్సనలైజ్డ్ థెరపీ అని అంటున్నారు కదా. సో త్రో సమ్ లైట్ ఆన్ ఇట్. సో హౌ ఇట్ ఈస్? వన్ ఎక్సర్సైజ్ ఆర్ వన్ పిల్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ ఫుడ్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదండి. ఓకే. ఫుడ్స్లలో కూడా ఇప్పుడు ఫుడ్ ఇంటాలరెన్సెస్ కూడా ఎక్కువ చూస్తున్నాం, ఫుడ్ ఇన్సెన్సిటివిటీస్ చూస్తున్నాం. అవి ఎలా బయటపడతాయి? ఫుడ్ ఇంటాలరెన్సెస్ అంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, నీ జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, బాడీ ర్యాషెస్ ఉండొచ్చు, లేకపోతే గట్కి సంబంధించిన డిజార్డర్స్ ఉండొచ్చు, ఎలాగైనా బయటపడతారు. సో ఫుడ్ ఇంటాలరెన్సెస్ని ఎక్కువ చూస్తూ ఉంటాము. ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకి న్యూట్రిషన్ డైట్ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉన్నాయా, అలాగే ఎటువంటి న్యూట్రియంట్స్ డెఫిషియెంట్ ఉన్నాయి, ఎలాంటి ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాలి ఈ పర్సన్కి, మెటబాలిజం ఎలా ఉంది, ఎలాంటి ఫుడ్స్ ఇస్తే బాగా మెటబలైజ్ చేస్తారు, ఇలాంటివి చూసుకోవాలండి. ఎందుకంటే మెటబాలిజం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు కాఫీని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కాఫీ మీకు 2 cups తీసుకున్నా మీకు ఇబ్బంది ఉండదు. నాకు 1 cup తీసుకున్న రాత్రి నేను నిద్రపోలేకపోవచ్చు. అంటే ఫాస్ట్ మెటబాలిజం, స్లో మెటబాలిజం. కొంతమంది స్లో మెటబలైజర్స్ ఉంటారు, అంటే బాడీ ఆ ప్రోడక్ట్ వాళ్ళ బాడీలో ఎక్కువసేపు ఉండిపోతుంది. అదే ఫాస్ట్ మెటబలైజర్స్ ఉంటారు, తొందరగా ఎక్స్క్రీట్ అయిపోతుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఆల్కహాలిక్స్ ఉంటారు. కొంతమంది క్రానిక్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా నాకు ఎన్నో ఇయర్స్ నుండి తీసుకున్నాను ప్రాబ్లం లేదు అంటారు. బట్ డెఫినెట్లీ అట్ ద ఎండ్ ప్రాబ్లం ఉంటుంది. బట్ ఆ కొన్ని ఇయర్స్ ఎందుకు ప్రాబ్లం లేదు అంటే బికాజ్ ఈ ఆల్కహాల్ని బాడీలో నుండి ఎలిమినేట్ చేయడానికి ADH అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఆ ఎంజైమ్ని కోడ్ చేసే ఒక జీన్లో ఏమైనా మ్యూటేషన్స్ ఉంటే ఈ ఆల్కహాల్ తొందరగా ఫ్లష్ అవుట్ అవ్వడము, బాడీలో ఎక్కువసేపు లేకపోవడము, వాటి వల్ల ఎఫెక్ట్స్ ఆ పర్సన్కి ఎక్కువ లేకపోవడం చూస్తూ ఉంటాం. బట్ ఎట్ ద ఎండ్ క్యుములేటివ్ డోసెస్ చాలా ఏళ్ళు తీసుకుంటే డెఫినెట్లీ దెర్ విల్ బి ఎఫెక్ట్. బట్ ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఫార్మకోజీనోమిక్స్ అంటాము. అందరికీ సేమ్ డోస్ సూట్ అవ్వదండి. కొంతమంది ఆ మెడిసిన్ని కూడా ఫాస్ట్గా మెటబలైజ్ చేస్తారు, కొంతమంది స్లోగా మెటబలైజ్ చేస్తారు, కొంతమందికి స్మాలెస్ట్ ఆఫ్ ద డోస్ కూడా సరిపోతుంది, కొంతమందికి రెగ్యులర్గా వాడే డోస్ కూడా సరిపోదు. సో అది టెస్ట్ అండ్ ట్రై చేయకుండా, టైం వేస్ట్ వృధా అవ్వకుండా, మందుల పైన ఎక్కువ ఖర్చు పెట్టుకోలేకుండా లైఫ్లో 1 time టెస్ట్ ద్వారా మనము కరెక్ట్గా ప్రెసిషన్ బేస్డ్ పర్సనలైజ్డ్గా మనం వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. వాళ్ళ ఆ ప్రోడక్ట్ని తట్టుకుంటారా లేదా, ఇంటాలరెన్స్ ఉందా లేదా, ఆ మెడిసిన్ని టాలరేట్ చేస్తారా లేదా, మెటబాలిజం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనము వాళ్ళకి పర్సనలైజ్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.